మార్చి 12వ తేదీన మనకు పౌర్ణమి అలానే కాకుండా చంద్రగ్రహణంతో కూడి వస్తుంది. ఇది 12 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. 24 గంటల్లో మీకు అదృష్టం పడుతుంది. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితమే మారిపోతుందన్నమాట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా యాలకుల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకోండి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధింపబడుతుందన్నమాట. అలానే ఏంటంటే గనక యాలకులతో పరిహారం చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి యాలకులతో ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. ఈ రోజున మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ విషకిరణాలు కూడా మనని ఏమి చేయకుండా యాలకులతో ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి. అంటే ఇది నార్మల్గా హోలీ పౌర్ణమిగా మనం జరుపుకుంటాము. అలానే కాకుండా హోలీ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. రంగులతో అంటే ఆట పాటలతో మునిగి తేలుతూ ఉంటారని చెప్పొచ్చు. అందులో ఏంటంటే కనుక గ్రహణం వచ్చింది కదండి. కానీ ఈ గ్రహణం మనకేం కనిపించదు. దానివల్ల ఏం పెద్దగా మనకు చెడు ఉండదు. కానీ ఇది 12 ఏళ్ల తర్వాత వస్తున్న రోజని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే దీనికి చాలా శక్తి ఉంటుంది. అందులో మనకేంటంటే పౌర్ణమి శుక్రవారంతో వస్తుందండి. ఇలా రావటం చాలా విశేషం అండి. ఈరోజు ఇలా పౌర్ణమి రావటం ఏంటంటే కనుక చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఈ పౌర్ణమిని కనుక మనం చక్కగా వినియోగించుకున్నాం అనుకోండి, మన సుడి తిరిగిపోతుంది. మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా, అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు పరిపూర్ణ నమ్మకంతో కొన్ని నియమాలను ఆచరించుకుంటూ పరిహారం చేసేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము ఏంటంటేనండి పౌర్ణమి కదా, శుక్రవారంతో వచ్చింది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే అనమాట. ఈరోజు ఏంటంటే అమృత ఘడియలు మనకి ఏర్పడతాయి. ఆ అమృత ఘడియల్లో మనం కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు చేసుకుంటే మాత్రం ఇక మనకు తిరుగుండదండి. ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అంత చక్కగా మనకు ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయండి. యాలకులు ఒక రకంగా చెప్పాలంటే దైవానికి అంకితం చేయబడతాయి. యాలకాయలను ఏంటంటే అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఇలాయచీ అంటారు, యాలకులు అంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక పరిహార పరంగా వాడుకుంటాము. అలానే ఏంటంటే కనుక యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. యాలకులు ఏంటంటే కనుక వంట చేసేటప్పుడు అంటే పాయసాలు చేసేటప్పుడు కూడా మనం ఈ యాలకుల పొడిని కలపటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. యాలకులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి యాలకులతో మీరు ఏది చేసినా కానీ 24 గంటల్లోనే అదృష్టం పట్టి కోట్లు రావటాన్ని ఇక ఏ దృష్టశక్తి ఆపలేదనమాట. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి కూడా ఏ దృష్టశక్తి ఆపలేదని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఆచరించుకోండి. పౌర్ణమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేసుకొని స్నానం చేసే నీటిలో ఉప్పుని కలుపుకొని స్నానం చేయాలి. అలా చేసిన తర్వాత ఏంటంటేనండి ఉతికిన బట్టలు ధరించాలి. నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు. అలా ధరిస్తే మన జీవితంలో కష్టాలు ఎక్కువైపోతాయి. కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంట్లో పూజ చేసుకోండి. అంటే ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మీరు ఏంటంటే లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారికి పుష్పాలతో చక్కగా దీప ధూప నైవేద్యాలతో ఆ తల్లిని ఏంటంటే కనుక పూజించండి. ఒకవేళ వీలుంటే యాలకుల మాల ఏంటంటేనండి లక్ష్మీదేవికి సమర్పించండి. 21 యాలకాయలను తీసుకుని ఏంటంటే పసుపు రంగు దారం సహాయంతో చక్కగా ఏంటంటేనండి ఒక సూది తీసుకుని దాన్ని ఒక చిన్న మాలలాగా గుచ్చి యాలకులన్నీ కూడా ఒకే చోట దాన్ని చిన్న మాలలాగా చేసేసి ఏంటంటే లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. అలా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా యాలకులతో ఈ పని కూడా మీరు చెయ్యండి. అలా కుదరదనుకుంటే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాలు చేసుకోండి. మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తామర పుష్పాలతో పూజిస్తే చాలా అదృష్టం అండి. జీవితంలో ఏంటంటే కనుక ఎదుగుదల లేదని బాధపడే వారికి ఈరోజు అంటే పౌర్ణమి, అందులో మనకు గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి తామర పుష్పాలతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఎదుగుదల నాపటం ఎవ్వరి తరం కాదనమాట. అలాంటి వాళ్ళ ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి రోజున అంటే ఇలా శుక్రవారంతో కూడి వచ్చే పౌర్ణమి రోజు తామర పుష్పాలతో ఆ తల్లిని పూజించి తామరాకు మీద దీపం పెట్టేవారని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకే మీరేంటంటే కనుకనండి కనీసం మీరు తామరాకు మీద దీపం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ తామర పుష్పాలు మనకు దొరుకుతూ ఉంటాయి కదా, లోటస్ ఫ్లవర్స్ అంటాము, అవి దొరికితే తెచ్చుకుని అంటే లక్ష్మీదేవికి సమర్పించండి. ఒకవేళ కుదరదండి లేదండి అనుకుంటే నార్మల్గా అండి మీ దగ్గర ఏ పుష్పాలు అయితే ఉంటాయో అవి కూడా తీసేసుకుని అమ్మవారిని పూజించుకోవచ్చు అనమాట. ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది. కుదరకపోతే నార్మల్గా కూడా ప్రతినిత్యం ఇలా దీపం పెడతాము అలా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక యాలకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చేతిలో పట్టుకోండి. పట్టేసుకొని సంకల్పం చెప్పుకొని అదేంటంటే దీపంలో వేసుకోండి, సరిపోతుంది. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మనకు డబ్బు అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. డబ్బు రాదు, రూపాయి కూడా పుట్టదు కదా. అంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే ధన ద్వారాలు తెచ్చుకోవడానికి మన జీవితం మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు అనమాట. ఇంకా
ఇలా మీరు అంటే ఇంట్లో పూజించుకొని తులసి కోటను పూజించుకోండి. దగ్గరలో ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. అలా కుదరకపోతే నార్మల్‌గానే ఇంట్లోనే అంటే ఈ విధంగా పూజ చేసేసుకొని ఇంక వదిలేసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటేనండి యాలకులు తీసుకోవాలనమాట. యాలకులతో ఈ పరిహారం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకు కొన్ని శాస్త్రాల్లో యాలకులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట. యాలకులు ఏంటంటే గనక అదృష్టంగా భావిస్తారు. అంటే అదృష్టంగా మనకెందుకు భావిస్తారంటే గనక యాలకులకు అంత శక్తి ఉంటుందనమాట. యాలకులతో చేసే పరిహారం తప్పక సిద్ధించటంతో పాటు మనకేంటంటే అనుకూలిస్తుంది. అందుకే ఈ పరిహారానికి 5 యాలకాయలను తీసుకోండి. ఇలా తీసేసుకున్న ఈ 5 యాలకులు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకుని యాలకులను పూజించుకోవాలి. అలా పూజించుకొని మనం ఏంటంటే గనక బీరువాలో దాచుకోవాలి. బీరువాలో యాలకులు ఎందుకు పెట్టాలండి అంటే డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది. బీరువాలో రూపాయి కూడా కనిపించదు. బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోవాలి. బీరువాలో ఎప్పుడు కూడా ఏంటంటే గనక చక్కగా నోట్ల కట్టలు మనం చూస్తూ ఉండాలంటే గనక యాలకులు పూజించుకొని పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా మనం బీరువాలో దాచుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. అందుకే మీరు ఏంటంటే గనక బీరువాలో ఇలా యాలకులు పెట్టండి. ఒక్కసారి మనము వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక చిన్న బాక్స్లో కానీ ఒక చిన్న మూట కానీ కట్టి అలా కట్టి పెట్టిన తర్వాత దాన్ని తీయాల్సిన అవసరమే లేదండి. ఇంకా అది అలాగే ఉండిపోతుంది అనమాట. దానివల్ల మనకేమి ఇబ్బంది అయితే ఉండదు. కాబట్టి వీలుంటే మీరు ఈ విధంగా కట్టి పెట్టుకోండి. మూటలో కూడా కట్టొచ్చు, లేదంటే పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, అందులో కూడా 5 యాలకులు పూజించుకొని ఆ తర్వాత అక్కడ పెట్టేస్తే ఏమవుతుందంటే కనుక ధనం అనేది వృధా ఖర్చులకు అంటే పోకుండా చక్కగా మితిగా ఖర్చు అయిపోయి మనకేంటంటే కనుక సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుంది. చక్కటి అభివృద్ధి కూడా రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాలకులతో ఈ విధంగా మొదటి పరిహారం ఇలా చేయండి. ఇదేంటంటే బీరువాలో మాత్రమే పెట్టుకోవాలి. బీరువాలో పెట్టడం వల్లనే ఏంటంటే కనుక బీరువా అంటే లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. అంటే కుబేర స్థానంగా భావిస్తారు. బీరువాలో పెట్టే కీలక పత్రాలు, నగలు, బంగారం ఇవేంటంటే ప్రతిసారి తాకట్లోకి వెళుతూ ఉంటాయి. మనం బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండటానికి కూడా ఏంటంటే యాలక్కాయలు మనకి ఎంతో కొంత ఉపయోగపడతాయి. యాలక్కాయలు ఏంటంటే కనుక మనకు అంటే మంచి జరిగేలాగా చేస్తాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఇలా యాలక్కాయలను పెట్టుకోవచ్చు అనమాట. యాలకులను బీరువాలో పెట్టుకుంటారండి అంటే కనుక ఖచ్చితంగా పెడతారండి. బాగా డబ్బు ఉండేవాళ్ళు, అలానే కాకుండా కొంతమంది అంటే చాలామంది చేస్తారు, కొంతమందికి తెలియవన్నమాట ఇలాంటి పరిహారాలు. కానీ యాలకులను మనం పూజిస్తున్నాం, లక్ష్మీదేవి పటం ముందు పెడుతున్నాం కాబట్టి యాలకులు పవిత్రంగా మారతాయి, చాలా చాలా శక్తివంతంగా మారతాయి. అలాంటి యాలకులను తీసేసుకుని మనం ఏంటంటే మళ్ళీ మనం ధనం దాచే చోట దాస్తున్నాం కాబట్టి మనకు ఫలితాలు అయితే ఉంటాయండి, ఉండవని కాదనమాట. అందుకే మీరు ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి యాలకులు 2 యాలక్కాయలను తీసుకోండి. అంటే 2 అంటే కనుక ఇప్పుడు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి, ఇప్పుడు మీ ఇంట్లో 3 ఉన్నారనుకోండి, ముగ్గురికి అంటే 3 సంపాదిస్తున్నాం, సంపాదన లేదు, ఐశ్వర్యం లేదు, చాలా ఇబ్బంది ఉందని బాధపడేవారు మీరేంటంటే తలా 2 యాలక్కాయలు తీసుకోండి. అంటే 4 ఉంటే 8 తీసుకోండి, 3 ఉంటే 6 తీసుకోండి, ఇలా 5 మంది ఉంటే 10 తీసుకోండి. ఇలా ఒక్కొక్కరికి 2 చొప్పున ఇలా తీసుకోండి. మీ పర్సులో డబ్బు నిలవదు, పర్సులో రూపాయి కూడా ఉండదు, పర్సులో రూపాయి కూడా పుట్టదండి, మాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, మా డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట, చాలా కష్టపడుతూ ఉంటాం కానీ పెద్దగా ఫలితాలు అయితే మాకు లేవని బాధపడేవారు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, పర్సులో డబ్బు నిలవాలన్నా, డబ్బుకు సంబంధించిన కొన్ని సమస్యలు పోవాలన్నా, మీ నుంచి ధన సమస్యలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధించాలన్నా, అలానే ధనానికి ధనంతో పాటు మంచి పురోగతి ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక యాలకులను ఈ విధంగా మీ పర్సెస్లో పెట్టుకోవాలన్నమాట. పర్సులో యాలకాయలు పెట్టినప్పుడు పర్స్ అంతా కూడా ఏంటంటే కొంచెం మంచి వాసనతో నిండిపోతుంది. అక్కడ చెమట వాసన కావచ్చు, లేదంటే కనుక కొన్ని కీలక పత్రాలు అవి పెడుతూ ఉంటాం కదా, అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే కనుక చెడు అనేది మనకు ఆవహిస్తుందండి. ఆ పర్సు పరంగా కూడా ఏంటంటే కనుక సెంటిమెంట్స్ చాలా ఉంటాయి. మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట, పర్సుని ఎప్పుడు కూడా నీట్గా సర్దుకోవాలి, ఏది పడితే అది పర్సులో పెట్టుకోకూడదు. ఖచ్చితంగా లక్ష్మీదేవి చిన్న చిత్రపటాన్ని అంటే అమ్మవారు తామర పుష్పం మీద కూర్చున్న గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఉంటుంది కదండి, అలాంటి పటాన్ని ఏంటంటే కనుక చిన్నది ఫోటో మీరు మీ పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది. రాగి నాణ్యాన్ని కూడా పూజించుకొని పర్సులో పెట్టుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత యాలకులు అంటే అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి రెండింటిని తీసేసుకొని పూజ చేసేటప్పుడు పెట్టుకొని ఆ తర్వాత ఆ యాలకాయని పర్సులో పెట్టుకుంటే డబ్బు రూపాయి లేని దగ్గర 2 రూపాయలు పుట్టడం, అలానే కాకుండా 10 రూపాయలు లేని దగ్గర 20 రూపాయలు రావటం, ఇవన్నీ కూడా మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాం. అలానే కాకుండా మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే కనుకనండి ఇలా మీరు పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి. పెట్టిన తర్వాత తీయాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టం లేకపోతే నెల తర్వాత తీసి పడేయచ్చు, లేదంటే నెల వరకు కూడా ఉంచుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు ఒక సమస్య ఉండేనండి, ఆ సమస్య తీరిపోయింది అనుకునేవారు ఇంకా తర్వాత మేము పడేసుకోవచ్చు అండి అని సందేహం వస్తుంది కదా, అలా పడేయొచ్చండి. ఇంకా అది ఇప్పుడు మీరు డబ్బు కోసమే చేశారు కాబట్టి, సంకల్పం చెప్పుకొని చేస్తారు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా మీ యొక్క సమస్య తీరిన తర్వాత మీకు ధనం రావటం ప్రారంభమైన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకోండి, సరిపోతుందన్నమాట. మంచి రిజల్ట్ ఉంటైతే ఉంటుందన్నమాట. ఇలా యాలకులతో పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే సకల శుభాలు చేకూరుతాయన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం లేక చాలా మంది బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఎలాగైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే కనుక
లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగిస్తారు. చాలామంది చేస్తారు, చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుందన్నమాట. మనం కూడా నమ్మకంతో చేసినప్పుడే కదండి ఫలితాలు ఉంటాయి. మనం కూడా నమ్మకంతో చేసినప్పుడు పరిహారం అనేది సిద్ధించడంతో పాటు మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కొంతమంది ఏంటంటే ఏదో చేశాములే అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నిజంగానే ఫలితాలు రావు, అంటే వచ్చినా కానీ అవి పెద్దగా పనిచేయవన్నమాట. అందుకే మీరు నమ్మకంతో చేసుకొని ఫలితం అనేది పొందండి. ఇక అనంతరం ఏంటంటేనండి, మనం ఈరోజు అంటే పౌర్ణమి అలానే మనకు వచ్చేసి ఏంటంటే కనుక పౌర్ణమి దానికి తోడు ఇలా గ్రహణంతో కూడి వస్తుంది కదండి. ఇలా రావటం చాలా విశేషం అనమాట. 12 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఈ రోజు చేసే పరిహారం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కావచ్చు, మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఇది ముఖ్యంగా మనకు శుక్రవారంతో రావటం ఇంకా విశేషం అండి, మహా అద్భుతం. ఇలా 12 సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తుంది కాబట్టి దీనితో మనము అంటే ఏలకాయలని కాదు, ఇంకా మీరు ఏ పరిహారం చేసుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటాయి. పౌర్ణమి లక్ష్మీదేవికి అంటే చాలా ఇష్టం కదా. పౌర్ణమి రోజున చేసే పరిహారాలకు అంటే మనకు 1000 రెట్ల ఫలితాలు లభిస్తాయి అనమాట. చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అలానే కాకుండా ముఖ్యంగా శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి, ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా మనం తులతూగుతూ ఉండటానికి ఉపయోగపడే పరిహారాలని చెప్పొచ్చు. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇలా అండి యాలకాయలతో పరిహారం అనేది చేయండి. ఈ యాలకాయలు కూడా ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనవి, చాలా చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే యాలకులతో ఈ విధంగా పరిహారం చేయండి. అలానే మీరు ఏదైనా సరేనండి ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, పనులలో ఆటంకాలు రావటం, ఇబ్బందులు రావటం, పనులు బాగాలేకపోవటం, పనులు ఏంటంటే కనుక పెద్దగా విజయాలు లేకపోవటం, పనుల వల్ల ఏంటంటే కనుక నష్టం చేకూరటం, ఇలాంటివి మీరు చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక బుగ్గన యాలక్కాయని వేసేసుకొని దాని యొక్క అంటే జ్యూస్ని మింగుతూ ఉండండి. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ వెంటే ఉండి మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరిగేలాగా చేస్తుందండి. ఇక మీకు ఏంటంటే కనుక తిరుగుండదు కాబట్టి మీరు ప్రయత్నించండి.